మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఓకే. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. పిల్లలు జరగాల, లాంగ్ ముగ్గురే కూర్చోాలా. లాస్ట్ నువ్వు మధు ఇట్రా, ముందురా, ఇట్రా, ఇక్కడ ఇటుకి మధు ఇట్రా, కూర్చో, ముందు బా, ఇంకా ముందు బా, ఆడే ఉండు. 4:3 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాత వేయబడిన మనస్సాక్షి రెండవ పార్ట్, సెకండ్ పార్ట్ ఏదంటే బోర్డు కార్డు రావడం లేదు. వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయిందని ఇది కూడా. వాత వేయబడిన మనస్సాక్షి మనం చూసాము. వాత వేయబడిన అంటే ఏ ప్లేస్లో అయితే వాత వేయబడుతుందో ఆ ప్లేస్ అంతా కూడా స్పర్శ లేకుండా పోతుంది, నిర్జీవమైపోతుంది. అక్కడ కాలిపోయి ఉంటుంది కనుక ఆ ప్లేసు స్పర్శ ఉండదు. ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా అయితే అతను ఒళ్ళంతా కూడా మనం గుచ్చినా, ఒళ్ళంతా అతనికి కాట్లు వేసినా అతనికి నొప్పి అనిపించదు. అదే రీతిగా వాత ఎక్కడైతే వేయబడి ఉంటుందో ఆ ప్లేస్లో ఏదైనా తగిలినా కూడా అతనికి నొప్పి అనిపించదు. అలాగే కుష్ఠరోగులు ఉంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు పూర్తిగా స్పర్శ లేకుండా ఉంటాయి. ఎలకలు వచ్చి వాళ్ళ కాళ్ళను కొరుకుతూ ఉన్నా ఆ ప్లేస్లో ఆ కాళ్ళను తింటూ ఉన్నా కూడా వారికి అర్థం కాదు, రక్తం చిమ్ముతున్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్లేస్లో వాళ్ళకి స్పర్శ ఉండదు. స్పర్శ అనేది ఉండడం వల్ల, నొప్పి అనేది తెలియడం వల్ల మనం జాగ్రత్త పడతాం. అవునా లేదా? తలనొప్పి వస్తుంది కనుక వెంటనే మనము ఆ తలనొప్పి అలాగే ఎక్కువైతే దానివల్ల మెదడుకు ప్రాబ్లం వస్తుంది. ఏదైనా నొప్పులు మనకు వెంటనే రాగానే ఇది ఎక్కువ కాకుండా వెంటనే దాన్ని అదుపులోకి తీసుకురాగలుగుతాం. నాతో పాటు మీరు కూడా మాట్లాడాలా. మనం దాన్ని వెంటనే అదుపులోకి తీసుకురాగలుగుతాం. మన బైక్ కానీ మన కారు కానీ ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు అప్పుడే లూజ్ అయిపోయినప్పుడు, డీలా అయిపోయినప్పుడు శబ్దాలు వస్తూ ఉంటాయి. శబ్దం వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని మనం గ్రహించిన వెంటనే ఒక చిన్న బోల్టో ఇంకో చిన్న నట్టో లూజ్ అయినప్పుడు దాన్ని వెంటనే వేయిస్తే ఆ శబ్దం వచ్చినప్పుడు, లేదా ఆ వెహికల్ కొంచెం క్రాస్గా అటు ఇటు వెళ్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది దీంట్లో బేరింగ్ పోయింది, లేకపోతే దీంట్లో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని. అది వెంటనే వేయిస్తే ఇంకొక ప్రాబ్లంకి చాలా పెద్ద ప్రాబ్లంకి, లేదా కారు తిరిగిపడి ప్రాణాలు పోయే ప్రాబ్లంకి అది రాదు. అలాగే ఇక్కడ వాత వేయబడిన మనస్సాక్షి దీన్ని ఆంతర్యం, బయట కాదు, శరీరానికి ఏ రకంగా వాత వేయబడితే స్పర్శ ఉండదో, హృదయానికి వాత వేయబడితే స్పర్శ ఉండదు. ఏముండదు? మనం చూసుకున్నాం. ఈ హృదయం ఏదైతే ఉందో దీనికి వాత వేయబడితే దీనికి ఇంకా స్పర్శ ఉండదు. వాక్యము ఎవరు అక్కడ? ఎవరు? వాక్యము ఇతనికి ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. కారణం ఏంటి? ఇతని మనసుకి ఏమైపడింది? వాత. మనస్సుకే వాత, ఇదంతా వాత పడింది.
వాత వేయబడడం వల్ల స్పర్శ ఉంటుంది. వీళ్ళు మారరు. వీళ్ళు సినిమాను మానమంటే మానరు, సీరియల్ మానమంటే మానరు, గొడవలు మానమంటే మానరు, త్రాగుడు మానమంటే మానరు, జూదం మానమంటే మానరు, సెల్ ఫోన్ మానమంటే మానరు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వమంటే ఇవ్వరు, ఆదివారం తప్పనిసరిగా దేవుని దగ్గరికి రావాలి ఆరాధన చేయాలంటే వీళ్ళు వినరు. వాత వేయబడిన మనస్సాక్షి, వీళ్ళు వాక్యానికి చోటు ఇవ్వరు. ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా అంటున్నాడు, వాళ్ళు ఎలా అయిపోయినారంటే ఇశ్రాయేలీలు, యూదులు. ఇర్మియా గ్రంథం అనేపాటికే ఏమని అర్థం చేసుకోవాలి మీరు? BC 606 అంటే యూదులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? చెర. అమ్మ వింటున్నారా? సహకరిస్తే తొందరగా వదిలేస్తా. BC 606 యూదులతో ఇర్మియా మాట్లాడుతున్నాడు. చెరలోకి వెళ్ళబోతున్నారు. దానికి ముందు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే, వాళ్ళు దాసులుగా చెరకు. ముందు మనం చూసుకున్నట్లుగా సంసోను ఏ రకంగా అయితే ఫిలిస్తీన్ల చెరకు వెళ్ళబోతున్నాడో, సేమ్ యూదుల యొక్క స్థితి కూడా అలాగే ఉంది. అలాగే ఉంది. ఎలా ఉంది అంటే, ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళి ఇర్మియా వాక్యం చెప్తున్నాడు సేవకుడుగా. దేవుడు చెప్తున్నాడు వాక్యము ఇర్మియాతో, వెళ్ళు చెప్పు అంటే, అప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు చూడండి దేవుడితో. మళ్ళా విందురని, చూసావా? వీళ్ళు వినే స్థితిలో లేరు. ఏమిటో లేరు. విందురని నేను ఎవరికి వాక్యము చెప్పమంటావు అని దేవుడితో అంటున్నాడు. క్వశ్చన్. నీవేమో వీళ్ళ దగ్గరికి పంపుతున్నావు నన్ను. కూర్చోవాలా? అరవదన్నదా? విందురని నేను ఎవరికి వాక్యము చెప్పుదును అంటే, ఎవరు వింటారు? ఈ యూదులు వింటారా? యూదులు వినరు. వినే స్థితిలో వీరు లేరు. ఎవరికి సాక్ష్యమిద్దును? ఎవరికి సాక్ష్యమిద్దును? వారు వినుటకు తమ మనస్సు, చూసావా, మనస్సు అదిగో సిద్ధముగా లేదు. వారి మనస్సు వాత వేయబడింది. వారి మనస్సు వాత వేయబడింది. వారి మనస్సు సిద్ధముగా లేదు. వినాలన్న సిద్ధ మనస్సు వారికి లేదు. ఇర్మియా వస్తాడు, మాకు వాక్యం చెబుతాడు. వాక్యం విని మా జీవితాలు సరి చేసుకుందామన్న మనస్సు వారికి లేదు. సరిగ్గా చదవాలమ్మా. ఇదిగో వారు యెహోవా వాక్యమందు, అదిగో వాక్యము నందు సంతోషమే లేదు. అసలు యెహోవా వాక్యం వినాలన్నా సంతోషం లేదు. మనిషిలో సంతోషం లేకపోతే ఆ పెళ్ళికి పోయి కూడా లాభం లేదు. సంతోషం లేనప్పుడు సినిమా హాల్లోకి పోయి కూర్చున్నా కూడా లాభం లేదు. మనిషిలో సంతోషం లేదురా, మనసు బాగాలేదురా. సినిమా హాల్లోకి పోయినా మనసు బాగాలేనప్పుడు, పెళ్ళికి పోయినా మనసు బాగాలేనప్పుడు నీకేం అనిపించదు. ముందు నీకు వాక్యం అంటే సంతోషం ఉండాలా. వాక్యం వినాలి, ఈరోజు వాక్యం వినాలి అనే ఆ థాట్, ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో నిన్ను మారుస్తుంది. ఏదో చెబుతాడు ఆయన, ఏదో విందాం మనము, చెవులు పెడదాం అట్లా అని మనస్సు ఎవరికైతే ఉంటుందో అది వాత వేయబడిన మనస్సు. వాక్యం వెళుతుంది, ఆ వాక్యం వెళ్ళి అందులో గుచ్చుకుంటుంది, కానీ అది బండరాయి. ఈ మనస్సు ఏమైపోయింది? బండరాయి అయిపోయింది. కనుక వాక్యం వెళుతుంది, దానికి తగిలి అవతల నుంచి బయటకు వచ్చేస్తుంది.
వాళ్ళ హృదయం బండైపోయింది. వాత వేయబడిన మనస్సు స్పర్శ లేని బండలా మారిపోయింది. వినరు, వాళ్ళు మారరు. అందుకే అన్నాడు, ఎవరు వింటారని నేను వాక్యం చెప్పాలయ్యా, ఎవరికి నేను సాక్ష్యం చెప్పాలయ్యా, ఎవరికి సిద్ధ మనసు ఉందయ్యా వాక్యం పట్ల, ఎవరికి వాక్యం పట్ల సంతోషం ఉంది, నన్ను ఎవడికి పోయి చెప్పమంటావయ్యా అంటున్నాడు దేవుడితో. ఎవడు వినడయ్యా, వాళ్ళు వినే రకం మనుషులు కాదయ్యా వాళ్ళు. నువ్వు పోయి చెప్పు, వాడు వింటే విని, లేకపోతే లేదు. వినకపోతే వాడే పోతాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చెప్పు, వింటే సరి, వినకపోతే వాడే పోతాడు. 6వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 10వ వచనము నేను చదువుతాను. మీరు కటింగ్లు చదివితే అట్లనే ఉంటుంది. నీ చదవాలా. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు గనుక వినకపోయిరి, వినలేకపోయిరి. మనస్సు సిద్ధంగా లేకపోతే నీకు దేవుడు వచ్చి దిగినా కూడా నీవు వినలేవు. నీ చాదస్సం నీదే, నీ సొబుతి నీదే, నీ ఆలోచన నీదే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు అంతే. ముందు వినాలి, నా జీవితం మార్చుకోవాలి. వాక్యం అంటే ఒక తీపి, వాక్యం అంటే ఒక రుచి, వాక్యం అంటే దేవుని మాట అంటే ఒక భయము, దేవుని వాక్యం అంటే ఒక రకమైన జంకు, ఆయన మాట విని నేను సరి చేసుకోవాలన్న ఒక తత్వము, ఒక ఆలోచన, లేకపోతే ఒక ఫార్మాలిటీగా వచ్చి వెళ్ళిపోతే లాభం లేదు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించిరి. దేవుని వాక్యం అంటే సంతోషం లేకపోతే నువ్వు దాన్ని తృణీకరిస్తావు. ఏ దాని యందు నీకు సంతోషం లేదో దాన్ని తృణీకరిస్తావు. నీకు ఇష్టం లేని దాన్ని ఎప్పుడైనా తృణీకరిస్తావు. నాకు ఇష్టం లేదంటావు. అమ్మా ఈ కంబాక్స్ బాగుంటుంది అంటాను మా లీడియాతో, నాకు ఇష్టం లేదు అంతే. నువ్వు తృణీకరిస్తావు. నా ఇష్టం కాదు కదా, నీ ఇష్టం, తృణీకరిస్తావు. నీకు వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేదు, అందుకే యెహోవా వాక్యమును తృణీకరిస్తున్నావు. అందుకే నీ బ్రతుకులో మార్పు లేదు, నీకు బ్రతుకులో స్పర్శ లేదు, నీ జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షి, నీ మనస్సు మారదు, బండరాయి అయిపోయింది. అది మెత్తని హృదయంగా లేదది. తాత్కాలికంగా మాత్రమే ఏదో మారినట్లుగా అనిపిస్తావు. దినాభివృద్ధి ఉండదు, దినదినం అభివృద్ధి ఉండదు, భయం ఉండదు. వారికి లేదండి అది. అందుకే 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను చదువుతాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములు గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడుగుడి, అందులో నడుచుకొనుడి. అడగండి, నడుచుకోండి. ఎవడండి అడిగేది, నడుచుకునేది? ఎలా నడవాలి దేవా, ఎలా బ్రతకాలి దేవా, మాకు నేర్పించు దేవా అని ఎవడండి అడిగేది? ఎవడండి నడిచేది? అడిగేది ఎక్కడ, నడిచేది ఎక్కడ? అడిగేవాళ్ళు లేడు, నడిచేవాళ్ళు లేడు. అడగండి, నడుచుకోండి అంటుంది బైబిల్. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎక్కడ చెరలోకి పోవు నువ్వు. నీ జీవితంలో నెమ్మది ఎప్పుడు దొరుకుతుంది? అడుగు దేవుణ్ణి, వెతుకు, ముందుకు నడువు. దేవుడు చెప్పినట్లుగా 17 దానికి ముందున్న మాట చదువుతా. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు, మేము వాక్యానుసారంగా జీవించము, మాకేం అవసరము అని చెప్తున్నారంట. అప్పుడే ఇర్మీయా నీ పని చూసుకోవా, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. నువ్వు మమ్మల్ని గద్దిస్తావా, మమ్మల్ని హెచ్చరిస్తావా? నిన్నెవడరా మా మీద అధికారిగా పెట్టాడు? ఏదో వాక్యం చెప్పాలంటే వచ్చి నిదానంగా
బాగున్నారా, తిన్నారా, అంతే కదనా, వందనాలు అని చెప్పాలి. కానీ వస్తే రా, లేకపోతే లేదు. ఆదివారం రావేంటికి గట్టిగా అడుగుతావేంటి? నువ్వు రమ్మంటే వస్తాం, వమ్మంటే పోతాం, మేము మా ఇష్టం ఇదే ఏంటి. పొద్దున ఒక ఆయన పాపము బైబిల్ రాయలేదని ఫైన్ కోసం ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమంటాడు సార్, ఏమే మాకు తెల్దా, వేసేది తెల్దా, 10,000 ఏమంటా ఒకటి సార్ అంటాడంట. 10,000 అన్నా వేస్తావు, 1,00,000 రూపాయలైనా వేస్తావు, బాగా పంట పండింది నీకు, అవునా కదా? ఒక మనిషిని ఎందుకు పెట్టాం నేను? నువ్వు ఆయన అంటున్నావు అంటే ఎవరిని అంటున్నావు? నన్ను అంటున్నావు. నన్ను అంటున్నా అంటే ఎవరిని అంటున్నావు? దేవుని అంటున్నావు. నేను చెప్పేది అర్థమైందా మీకు? నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ ఆంతర్యం ఏంటో అర్థమైపోతుంది. నేను చెప్పేది అర్థమైందా? ఇష్టం లేకపోతుంది దేవుడి మీద, ఏం లేదు, ఇష్టం లేకపోవటమే పలసా కనబడుతుంది ఇక్కడ. దేవుడు అంటే ఇష్టం లేదు. ఒక ఆయన అంటాడు 2 సంవత్సరాల తర్వాత వస్తాడంట దేవుడి దగ్గరికి. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో లేదో గ్యారెంటీ ఏంటి? రేపేమి సంభవించునో నీకు తెలియదబ్బా. నీకు ఏమర్థమైంది? దేవుడు అంటే ఏమర్థమైంది? దేవునికే టైం చెప్తున్నావు నువ్వు, దేవునికే సమయం ఇస్తున్నావు. కొంతమంది భార్యలు వస్తే కొంతమంది భర్తలు లేరు, కొంతమంది భర్తలు ఉంటే కొంతమంది భార్యలు లేరు, కొంతమంది పిల్లలు లేరు, కొంతమంది ఎవరూ లేరు. ఏమని అర్థమో? యెహోవా వాక్యం వలన వాళ్ళకి సంతోషమో అసలు లేదు. యెహోవా వాక్యం పట్ల వారికి సంతోషం లేదు, అందులో తృప్తి లేదు. ఏమట్లో సంతోషం ఉంది? సెల్ ఫోన్లో సంతోషం హై, 3 గంటల సినిమాలో సంతోషం హై, సీరియల్లో సంతోషం హై, జబర్దస్త్లో సంతోషం హై, ఇంకా వార్తల్లో సంతోషం హై. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును లోపలికేసిండు, లోకేష్ను లోపలికేస్తాడు, ఇలాంటి వార్తల్లో సంతోషమై. రాజకీయాల మీద సంతోషం కొంతమందికి, పొలాల మీద సంతోషం కొంతమందికి, దేవుని మీద ఎవడికి సంతోషం లేదు. అందుకేరా నీ బతుకు నాశనం అయిపోతుంది ఆత్మీయంగా. అందుకేరా నువ్వు పలసాగా కనబడుతున్నావు. అందుకే నువ్వు అపోస్తల బోధ ఏందో, సహవాసం ఏందో, రొట్టె విరుచుట ఏందో సరిగా లేకుండా, ప్రార్థన ఏందో లేకుండా ఉన్నావో. నీ ఆత్మీయ పతనం అదే, నీ ఆత్మీయ స్థితి అదే, దేవుని పట్ల నీకు ఇష్టం లేని తత్వం అదే, కనబడుతున్న లోపం అదే, ఆత్మీయ రోగం అదే, అదే కనబడుతున్న ఛాయలవే. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడం వాత వేయబడిన మనస్సు, దేవుని ఇష్టం వచ్చినట్లు బ్రతకడం వాత వేయబడిన మనస్సు. వాత వేయబడిందా, వాత వేయబడలేదా గమనించి ఒకసారి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముందు దేవునికి ప్రాధాన్యత, ఆ తర్వాత బంధువులకు, ఆ తర్వాత మిత్రులకు, ఆ తర్వాత తల్లిదండ్రులకు, ఆ తర్వాత లోకములకు, ఆ తర్వాత డబ్బుకు, ఆ తర్వాత సేనికి, ఆ తర్వాత ఉద్యోగానికి, ఆ తర్వాతే రెండవది. మొట్టమొదటిని దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అద్వితీయ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అదే దేవుడు చెప్పాడు మనకి. నీ భక్తి ఇలా తెల్లారిపోయింది, నీ భక్తి ఇలా తెల్లారిపోయింది, నువ్వేమో ఇట్లా కనబడుతుంది ఇక్కడ, నీ స్వభావం ఏంటో బయటపడుతుంది ఇక్కడ. బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకో సోదరి సోదరా. 16 ఏదా మార్గం అని అడుగు, అందులో నడువు. అడగడం లేదు, నడవడం లేదు. మేము నడుచుకోమంటున్నారంట వీళ్ళు. మీకు చెప్పేది అర్థం కాలేదా? బర్ర తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఉతుకు పారేస్తా, లేకపోతే పడుకోండట్లే. ఏమని చెప్తుంది బైబిల్? అడుగుడి, అందులో నడువుడి. వీరేమంటున్నారు? మేము నడుచుకున్నాము. 17 మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. సేవకుడు ఎందుకు ఉంచాడు? కావలి కాయడానికి. మరి సేవకుడు కావలి కాయడానికి వస్తే సేవకుడికి ఎవరు రెస్పాండ్ అవుతున్నాడు? కావలిగా సేవకుడు. మీ ఆత్మలకు కాపరి సేవకుడు. మీ ఆత్మలు రక్షించబడాలంటే దేవుడు ఒక కాపరిని పెట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ కాపరి మాట వినకపోతే మీ ఆత్మలు ఎలా రక్షించబడతాయి?
ఒక కాపరిని పెట్టాడు ఇక్కడ దేవుడు. మిమ్మల్ని కాయుటకు కాపర్లు నుంచాను. ఆలకించుడి. వారు చేయు బూరధ్వని అంటే వారు చెప్పే వాక్యం నాకు వినబడుతుంది అంటున్నాడు దేవుడు. వాళ్ళేమో వాక్యం చెప్తున్నారు, మేము వినమని వారు అనుచున్నారు. ఎలాంటి స్థితికి అయిపోయారు చూడండి వీళ్ళు. వాళ్ళేమో వాక్యం చెప్తున్నారు, వాళ్ళు బూర ఊతున్నారు, కానీ మీరేమో మేము వినమని అంటున్నారు. మీరు వినమని అంటున్నారు. ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది? 19 భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. నడవని నా మాట వినలేదు కదా, ఇంకా వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు నడుస్తారు. వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు నడిస్తే వాళ్ళకి ఏ కీడు తేవాలో, ఎలాంటి దగ్గరికి తీసుకెళ్లాలో, వాళ్ళ బ్రతుకులు ఎలా భ్రష్టు చేయాలో నేను చూసుకుంటానన్నాడు దేవుడు. ఇంకా అందుకే కుక్కలు చింపిన ఇస్తరైపోయింది వాళ్ళ జీవితం. యెహోవాను వాళ్ళు త్రోసివేశారు. చివరి వచనం చూడండి, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. చివరికి ఏమైపోయారు వాళ్ళు? దేవుణ్ణి త్రోసివేస్తే దేవుడు నిన్ను త్రోసివేస్తాడు. దేవుణ్ణి గణపరుస్తే నిన్ను గణపరుస్తాడు. దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తే నిన్ను తృణీకరిస్తాడు. వారు యెహోవాను త్రోసివేశారు, అందుకే దేవుడు వారిని త్రోసివేశాడు. వాళ్ళ బ్రతుకులు 70 సంవత్సరాలు అక్కడ పోయి ఏడు చచ్చారు. అన్యుల దేశంలో వాళ్ళ ఆస్తులు పాస్తులు పొలాలు ఉండ్లు అండ్లి పోగొట్టుకొని వెళ్ళిపోయారండి. కట్టు బట్టలతో వెళ్ళిపోయారు. మన ఆత్మీయ స్థితి ఎంత భయంకరంగా ఉందో ఆలోచన చేయాలి ఒకసారి. నీకు శారీరకంగా ఇలాగ జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు లూటి అయిపోయావు, బానిసగా బ్రతుకుతున్నావు. నువ్వు వాక్యం వినకపోతే చచ్చిపోతావు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. వాక్యమే నిన్ను బ్రతికించే ఏకైక మందు, నీ పాపము నుంచి విడిపించే ఏకైక మెడిసిన్ అదే. నేను పరలోకానికి ఎత్తకపోయే ఒకే ఒక మార్గం వాక్యం. దానికి నేను నిర్లక్ష్యం చేసినావంటే అది నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది. జాగ్రత్త. ఇచ్చిన ఒకే ఒక అవకాశాన్ని పోగొట్టుకుంటావు. 7వ అధ్యాయం 39. ఈతనికి మన పితరులు లోబడనొల్లక ఈతనిని త్రోసివేసి తమ హృదయములలో అంటే మనస్సులో ఐగుప్తునకు పోగోరిన వారై, వాళ్ళ హృదయములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు నడిపించిన మోషేను తృణీకరించేశారండి. తృణీకరించడమే కాకుండా అతను చెబుతున్న మార్గంలో వెళ్ళకుండా వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళాలనే హృదయం కలిగి ఉన్నారండి. వాళ్ళ మనస్సులో అంతా ఐగుప్తే కనబడుతుందండి. నడుస్తుందేమో కనాను దేశం, వాళ్ళ హృదయం వాళ్ళ మనస్సు ఏమో ఐగుప్తు మీద ఉంది. నమ్మకం లేదు వీళ్ళకి దేవుడి మీద. విశ్వాసం లేని జనం ఇది. 20 లక్షల మందికి విశ్వాసం లేదండి. అసలు విశ్వాసం ఉంటే మనసు ఎందుకు ముందుకుంటుంది, వెనుకుంటుంది? ఎందుకు నువ్వెందుకు లోకంలో కనబడుతుంది ఈ మనస్సు? ఎందుకు లోకానుసారంగా జీవిస్తున్నావు? ఎందుకు లోకపు ఆలోచనలు ఉన్నాయి నీ లోపల? ఇంకా ఎందుకు నీ హృదయం తెరిస్తే లోకపు స్వభావమే వస్తుంది? నీ హృదయంలో ఇంకా ఎందుకు లోకమే కనబడుతుంది? ఎందుకు నీ మనసులో లోకపు ఆలోచనలు ఉన్నాయి? అంటే నువ్వు నడుస్తుందేమో దేవుని రాజ్యం వైపు, పరలోకం వైపు, నీ మనస్సు ఏమో లోకంలోనే చచ్చిపోయింది. వాళ్ళందరూ 40 సంవత్సరాలు నడిచిందేమో కనాను వైపు, కాళ్ళు శరీరం ఎట్లా పోతా ఉంది, మనసేమో ఐగుప్తు వైపు. అంటే ఎవరి మీద విశ్వాసం లేదు వీళ్ళకి ముందు? అసలు దేవుడి మీద విశ్వాసం లేదండి. దేవుని మీద అన్ని అద్భుతాలు చూసా, అన్ని మహత్కారాలు చూసా, ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. దేవుడు కన్నెర్ర చేయగా ఎర్ర సముద్రం దారిచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రమే గజ 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 వణికింది. ఈ దౌర్భాగ్యులు మాత్రం వణకడం లేదు దేవుడు అంటే.
హృదయం కఠినమైపోయిందండి వాళ్ళది. వాళ్ళ హృదయం ముస్కరం. చూడండికే అన్నాడు 51:7-51 ముస్కరులారా. ముస్కరులు అంటే అర్థం ఏంటి? వాత వేయబడిన మనస్సు అని అర్థం. వాత వేయబడిన మనస్సు గలవారులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరులు అరణ్యములో ఏ రకంగా అయితే దేవుని ఆత్మను ఎదిరించారో మీరు కూడా అలాగే ఎదిరిస్తున్నారు. మనస్సు మీద వాత పడిందంటే హృదయం మీద దేవుని ఆత్మను ఎదిరిస్తున్నావు నువ్వు. దేవుని వాక్యానికి లోబడ్డములంటే దేవుని ఆత్మను ఎదురిస్తున్నావు నువ్వు. అది పాపం, అది మరణకరమైన పాపం. అది బైబిల్ చెప్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి, లోపల వాత వేయబడింది. దానికి ఎంత వాక్యం చెప్పినా స్పర్శ లేదో. ఎందుకు లేదు? లోపల బాగా కాలిపోయింది, బండ అయిపోయిందండి. బండలోకి బండ ఉన్న ప్లేస్లో విత్తనాలు చల్లితే అవుతాయా? ఈ బండల మీద విత్తనాలు చల్లితే అవుతాయా? అట్లా అయిపోయిందండి. వాక్యం ఎంత చల్లినా దాని మీద ఏం లాభము? వాక్యం దాని మీదే చల్లుతూ ఉన్నాం, మనం జల్లుతూ ఉన్నాం అంతే. ఇట్లా ఏం లేదు, పోదో మారవు. ఆ బూతులు మారవు, ఆ నోట్లోంచి అబద్ధాలు మారవు, ఆ కక్ష మారదు, ఆ కార్పణ్యం మారదు, ఆ భేదాలు మారవు, కుట్రలు మారవు. ఎందుకు మారుతాయి? లోపలకు వాక్యం ఎక్కి వాక్యం లోపల ఉంటే కదా అప్పుడు మారుతుంది. మారని స్వభావం. అందుకే అన్నాడు, మీ పితరులు అలాగే మీరు అలాగే. వారు వాక్యానికి చెవి ఇవ్వలేదు, మీరు వాక్యానికి చెవి ఇవ్వలేదు. వారు పరిశుద్ధాత్మను వ్యతిరేకం చేశారు, మీరు పరిశుద్ధాత్మను వ్యతిరేకం చేస్తున్నారు. వాళ్ళు చచ్చారు, మీరు చస్తారా అంటున్నాడు. వాళ్ళు నిజంగా వ్యతిరేకించారా? చూడండి వాళ్ళ మనసు ఎలా ఉందో. కొన్ని మాటలు చూసుకొని సాయంత్రం మధ్యాహ్నం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 106వ కీర్తన. నాతో వేగంగా వస్తే కొంచెం 4-5 రెఫరెన్స్ చూపించాలని ఆనందిస్తున్నాను. మీకు వాక్యం పట్ల సంతోషం అయితే నాతో పాటు తొందరగా పరిగెత్తండి. 106వ కీర్తన చూద్దాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. 16వ వచనం చదువుదాం. అందరూ తీశారా? వారు తమ దండు పాల్యములో చూసారా, మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును. ఏమండి, నీ కోసం ఏ సేవకుడిని అయితే నియమించాడో అతను దేవుడు ప్రతిష్ఠించిన వాడు. అతని యందు నువ్వు అసూయ పడ్డావు అంటే నీ పని అయిపోయినట్లే. దైవ సేవకుడిని దేవుడు నియమిస్తాడు. ఇక్కడ అహరోను ఏ రకంగా అయితే అక్కడ వారు శరీర సంబంధమైన సేవ గనక శారీరకంగా వాళ్ళు తైలం పోసి ఒక ప్రవక్త మరొక ప్రవక్తను కానీ, మరొక దేవ సేవకుని కానీ, మరొక రాజును కానీ అభిషేకం చేస్తారు. ఇక్కడ అలా కాదు. దైవ సేవకుని కానీ, విశ్వాసిని కానీ, పెద్దని కానీ దేవుని ఆత్మనే అభిషేకం చేస్తుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట ఉంది, ఒకసారి చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ, ఇప్పుడు చెప్పండి, సంఘమును కాయుటకు దేవుని ఆత్మ అధ్యక్షులను ఏర్పాటు చేసిందా లేదా? కాయుట అంటే కాపరి అని పేరు వచ్చింది అక్కడి నుంచే. కాపరిని ఎవరు పెట్టారు? పరిశుద్ధాత్మ అని చెప్తుంది బైబిల్. అక్కడ నువ్వు కాపరికి లోబడకపోతే, బైబిలే చెప్తున్నా, నేను కొత్త నిబంధన చెప్తున్నా, కాపరి మాట వినకపోతే, కాపరి మాటను విలువ చేయకపోతే, కాపరి మాట మీద లక్ష్యం ఉంచకపోతే, నీ కాపరికి లోబడకపోతే నువ్వు దేవునికి ఏ మాత్రం లోబడలేవు. అది అసాధ్యం. చూడండి 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనం. నీ భక్తి పలసాగా ఉంటుంది, నీ భక్తిలో స్టాండర్డ్ ఉండదు. నువ్వు దేని మీద గురి పడుతున్నావో కూడా నీకు అర్థం కాదు.
మీ పైని నాయకులుగా. దిస్ ఈజ్ ద న్యూ టెస్టిమెంట్, నాట్ ఫర్ ద ఓల్డ్ టెస్టిమెంట్. లెసన్ వినండి బాగా జాగ్రత్తగా. కొత్త నిబంధన రూల్స్ ఇది. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాస్తున్నారు. మీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నాయకుడు చెప్పినట్టు వినాలి. నువ్వు బాగా వినాలి. నీ ఆత్మ దేవునికి లెక్క చెప్పేది మీ కాపరే, నాయకుడు. మీ ఆత్మల మీద ఒక కాపరిని పెట్టాడు. మీరు ఆత్మ సంబంధమైన గొర్రెలు అయితే ఆత్మ సంబంధమైన కాపరిని పెట్టాడు. యేసుక్రీస్తు వారు మనందరికీ ప్రథమ కాపరి, కానీ కాపర్లు సపరేట్ ఉన్నారు. మళ్ళా ఆత్మలు కాయడానికి. ఇక్కడ చూడండి, నేను కాపరని లేదు ఆయన. మీ ఆత్మలను కాయటానికి నేను ఎవరిని పెట్టానన్నాడు? నాయకులను పెట్టానన్నాడు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? ఎందుకమ్మా ఆదివారం రాలేదు, ఎందుకమ్మా బైబిల్ స్టడీకి రాలేదు అని పరిశుద్ధ ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళని ఫోన్ చేసి కానీ లేకపోతే ఎందుకు అడుగుతున్నాం? మేము ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాం? మీ ఆత్మల మీద అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మీకు తెలిసినా తెలియకపోయినా నేను అడగాల, అది నా బాధ్యత. రక్షించి దేవుని ఆత్మలను దేవుని చేతికి అప్పగించాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది, ప్రతి కాపరి పైన ఉంటుంది. ఇది దేవుడు చెప్తున్నాడు, ఇది కథ కాదు. మీరు అర్థం చేసుకోకపోతే మీకే నాశనం వస్తుంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అంటే కాపరి దుఃఖపడ్డాడనుకో మీ విషయంలో, ఈరోజు ఆదివారం రాలే, ఎందుకు రాలే, ఈరోజు ఇలా తయారవుతాడు ఎందుకు, వీళ్ళు ఇలా అవుతున్నారు ఎందుకని ఒకవేళ మీ విషయంలో దుఃఖపడితే కాపరి, మీ ఆత్మ రక్షించబడదు. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి? మీ ఆత్మ రక్షించబడదు, మీ ఆత్మలు నరకానికి పోతాయి. పైన ఆత్మరక్షణ కోసం చెప్పాడు, కింద నిష్ప్రయోజనం. దేనికి నిష్ప్రయోజనం? ఆత్మ నాశనం అయిపోతుంది. అర్థం చేసుకోవాలి, మీ ఆత్మ నాశనం అయిపోతుంది. నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక సేవకుడు ఆనందముతో అతను సేవ చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి అని బైబిల్ చెప్తుంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్లో నేనేమి రాసుకురాలేదు. మీ ప్రింట్లో బైబిల్లో ఉంది. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక అధికారం ఉంది, ఒక రూల్ ఉంది. దానికి లోబడాలి. లోబడకపోతే నీ ఇష్టము, వాతవేయబడిన మనస్సాక్షి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నువ్వు వినవు. ఇర్మియా మాట వినలేనప్పుడు, ఏలియా మాట వినలేనప్పుడు, ఆఫ్టర్ ఆల్ మన మాట వినేవాళ్ళు ఎంతమంది మామూలు ఉంటారు. ఇంకా వాళ్ళు నీ ఆత్మను రక్షించుకోవాలా, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలా, ఆత్మీయంగా ఎదగాల, నీ కాపరి మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. కాపరి మీదే, కాపరి విశ్వాసాన్ని వెంబడించాలి, కాపరి నడవడికను గమనించాలి, కాపరితో ఉండాలి. నువ్వు 7వ వచనం చదువు, 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొని వాళ్ళు చెప్పినట్లుగా వారు ఎలా నడిపిస్తారో, వాళ్ళు ఎలా పోతారో, వాళ్ళు ఎలా చెప్తారో వాళ్ళ పద్ధతిని అనుసరించండి. వాళ్ళు ఏం పడతారో దాన్ని అనుసరించండి. వాళ్ళ విశ్వాసం అంటే వాళ్ళు చెప్పే బోధ, వాళ్ళ విధానం, దాన్ని అనుసరించండి అని చెప్తున్నాడు. అక్కడ సంఘం నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి లేదు. ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఒక బైబిల్ నియమం ఉంది ఇక్కడ. నా ఇష్టం ఉంటే వస్తా, నా ఇష్టం ఉంటే, నువ్వు వాతవేయబడిన మనస్సాక్షి గలవాడివి. నీకు పద్ధతి ఏంటి, నీ కాపురు ఏంటి, తల్లి ఏంటి, తండ్రి ఏంటి, భార్య ఏంటి, పిల్లేంటి, నీకు అసలు ఏమీ తెలియదు. నువ్వు ఒక భ్రష్ట సంతానానివి, దుర్బీజుడివి. నీకేం అర్థమవుతుంది? ఒక బాధ్యత, ఒక ఇది. ఈరోజు నేను రాలేని పాస్టర్ గారు సేవ ఇది ఉంది, పరిస్థితి అది ఉంది, లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవడమో, ప్రార్థన అవసరమో, ఇవన్నీ ఏముండవు వాళ్ళకే. వాళ్ళ దుష్టులు, దుష్ట సంతానం. ఎందుకంటే వాళ్ళ స్వభావం వేరుగా ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి. వాళ్ళకి ఇంత రూలు, ఇంత లోతైన విషయాలు వాళ్ళకి తెలియదు. ఎలా ఆశీర్వాదాలు వస్తాయో, ఎలా ముందుకు పోతామన్న విషయం తెలియదు వాళ్ళకి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్న పిల్లలారా అంటే సంగమా అని అర్థం. సంగమా. పెద్దలు అంటే సంఘ పెద్దలు అంటే కాపర్లు.
మీరు సంగమా పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, ఏం చేయమంటుంది? దీన మనస్సు కలిగి ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి, పెద్దలు చెప్పిన పని చేయండి, పెద్దల యొక్క జీవితాన్ని ఆలోచించేయండి. బైబిల్ చెప్తుంది మాట. ఇంకా చూడండి, ముందుకు పోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చెయ్యు పెద్దలను, అంటే పాలన అంటే ఆత్మ సంబంధమైన పాలన, అంటే ఏలికలు. పాలన అంటే ఏలికే కదా, సంఘాన్ని పాలించుట. బాగుగా పాలన చెయ్యు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా. మీరు ఎంతగా వాక్యం చెబుతారో, మీకు ఎంతగా ఉపదేశం చేస్తారో దానికి మీరు రెట్టింపు వాళ్ళకి ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం శాలువాలు కప్పేది కాదు. వారి విషయంలో మీరు బాధ్యత తీసుకోవాలి. ప్రతిదీ ఆ సంఘం విషయంలో ఒక విశ్వాసి ఒక సంఘ కాపరి యొక్క సంఘాన్ని, ఒక సంఘ కుటుంబాన్ని పోషించేవాడిగా ఉండాలి. ఒక విశ్వాసి ఎలా ఉండాలి తెలుసా? నేను సంఘ కాపరి కుటుంబాన్ని పోషిస్తున్నానన్న గర్వం ఉండాలి అతనిలో. నేను ఒక కాపరి కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎందుకంటే గొర్రె తన కాపరికి పాలు ఇస్తుంది, ఉన్నిస్తుంది, చివరికి తన జీవితాన్ని ఇస్తుంది. ఆ ఆనందం ఉండాలండి. అది ఒక విశ్వాసికి, నిజమైన విశ్వాసికి ఉంటుంది. నన్ను కాసే కాపరికి, నాకు వాక్యం చెప్పి నాకు ఉపదేశం చేసే కాపరికి, నన్ను ఆత్మీయంగా ఎదుగుదల చేసే కాపరికి నా జీవితాన్ని నేను రెట్టింపు సన్మానం చేస్తున్నా వాళ్ళకి అని చెప్తుంది బైబిల్. నేను చెప్పడం లేదు, రెట్టింపు సన్మానం చేయమని చెప్తుంది బైబిల్. కమాన్, ముందుకు పోదాం. తెస్సలోనికలు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి, ప్రభువునందు మీకు పైవారంటే ఎవరు? నాయకులు, తెలుసు కదా. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, ఇలా నడవాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలని వాక్యం చెప్పి మీకు బుద్ధి చెప్తారు కదా, వాళ్ళని ఏం చేయాలి? మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. ఎక్కడండి ఇలా మన్నన చేసి సరిచేసి ఘనంగా ఎంచుతామా? బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏంటి నా కోసం మాట్లాడతాడు, మా కోసం మాట్లాడతాడు, డైరెక్ట్గా మాకు ముఖం మీదే మాట్లాడతాడు అనేవాళ్ళు ఉన్నారు. ఘనపరిచే వాళ్ళు ఎక్కడన్నా పోనీ, హీనపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గాయం మీద, ఖచ్చితంగా పుండు మీద ఎవరైతే మందేస్తారో వారికి మనం నచ్చదు కదా. దాని చుట్టూ ఇలా చల్లపెంక తీసుకుని దాని గోకే వాళ్ళు కావాలి, ఇట్లా గీకులు కావాలా. కరెక్ట్గా దాని మీద మనము మందేసి లోపల బయట బాగు చేసే స్వభావము వద్దు. నీకోసం మాట్లాడడానికే మళ్ళీ వచ్చింది నువ్వు ఇక్కడికి. నీకోసమే మాట్లాడతాడు దేవుడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా అన్నారు కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడే కదా మీరు వచ్చారు. మీతో మాట్లాడే ప్రతి మాటకు మీరు ఏం చేయాలి తెలుసా? అయ్యా నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నా గుండెల్లోకి చీల్చుకొని వెళ్తున్నావు ప్రభువా, నా లోపలున్న పాపం అంతయు తీసేయి ప్రభువా, ఈ చీకటి లోపలున్న ఈ అంధకారమును తీసేయి ప్రభువా అని హృదయాన్ని తెరిచిస్తే లోపలంతా క్లీన్ చేస్తాడు దేవుడు. ఆ పుండునిస్తే డాక్టర్కి లోపలదంతా తీసి బయటికి పీక్ పాడేస్తాడు. అట్లే పుండు అది దాన్ని కొయ్యొద్దండి, దాన్ని గీకండి, ఇట్లా గీకండి. ఆ పుండు చుట్టూ ఇట్లా సమ్ముగా ఉంటుంది అంతే. రేపు అదంతే కాలు తీసేయాల్సి తర్వాత కోసి లోపలున్న రక్తము, సీపు, చెడిపోయిన గడ్డ మొత్తం పిండితే, అందుకే బైబిల్లో ఏమన్నాడు?
కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు, నూనె దానికి తైలము పూయబడలేదు అన్నాడు. మెత్తగా చేయబడాలా, దానికి మెడిసిన్ వేయాలా, కట్టబడాలా, కొట్టబడాలా, పిసికేసాలంటే. ఆత్మ సంబంధంగా కూడా లోపల ఎన్ని గడ్డలు ఉన్నాయో, ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఎన్ని రకాల లోపల అవన్నీ ఊగుతున్నాయో, అవన్నిటిని ఖడ్గాని లోపలికి పంపించాలట్లే. అందుకే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు తిమోతి, లోబడని స్వభావం కలిగిన వారు అన్నాడు. అట్లా గద్దిస్తే బుద్ధిస్తే మనం అయిపోయాం. ఇంకా 100 మంది బయటకు పోయినా పర్వాలేదు. ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు. దేవునికి మహిమ కలుగును గాక. పాపమన్నా చావాలా, పాపైనా చావాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం, బైబిల్ ఏం చెప్తుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు, అంటే మీరు వాక్యోపదేశం పొందుకుంటున్నారు. ఉపదేశించు వానికి, నేను ఉపదేశిస్తున్నాను, సేవకుడు ఉపదేశిస్తాడు. మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. మీ మంచి పదార్థాలు అన్నింటిలో కూడా ఏం చేయాలి? ఆయనకు భాగం ఇవ్వాలి. అతనికి ప్రతి పదార్థములో అతనికి తీసుకొచ్చి భాగం ఇవ్వాలి. ఎందుకు? నేను ఆత్మ సంబంధమైంది మీకు పెడితే, సంఘము శరీర సంబంధమైంది పెట్టాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. మీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నేను పెడుతున్నాను. మీరు శరీర సంబంధమైనది పెట్టకపోతే మీరు పక్షపాతులు అవుతారు. మీకు ఆత్మ కావాల్సింది అదంతా కూడా ఒక సేవకుడు పెడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని మేపుతాడు. శరీర సంబంధమైనది రిటర్న్ మీ యొక్క సంబంధమైన దాంట్లో పదార్థాలన్నింటిలో కూడా భాగమే ఉండంటున్నాడు. ఇక్కడ బైబిల్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనము. లోపం అనేది ఎక్కడుందంటే, ముందు నువ్వు కాపరికి లోపడకపోవడంలో ఉంటుంది. ఆ మాట నీకు హృదయాల్లో గుచ్చుకున్నప్పుడు నీకు అర్థం కాకపోవడంలో ఉంటుంది. రాజుల గ్రంథము, మొదటి గ్రంథం, ఒకరిని నేను ఉదాహరణగా చూపిస్తా. రాజులు మొదటి గ్రంథము 21. రాజులు మొదటి గ్రంథం 21, 20 వచనం చదవండి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, ఏమండి ఏలియా ప్రవక్త కాదా? ఆహాబు రాజా కాదా? ఏమండి ఏలియాతో ఆ కాలానికి ప్రవక్త ఎవరు? ఆ కాలానికి సేవకుడు ఎవరు? ఆ కాలానికి ఇశ్రాయేలీయులకు కాపరి ఎవరు? ఏలియా. మరి ఏలియాను చూసి ఒక విశ్వాసి, రాజు అయినా సరే విశ్వాసే, ఏమండి పగవాడ అంటాడే ఉన్నాను సేవకుడితో? ఎవడు పగవాడుగా చూస్తాడా సేవకుడిని? ఏమంటున్నాడు ఇక్కడ 21వ వచనంలో, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడి తినా అని ఏలియాను అని పలకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు. ఎప్పుడైతే మీరు పాపం చేస్తారో కాపరి చేతిలో చిక్కుతారు. ఎందుకు? కాపరి చేతిలో వాక్యం ఉంటుంది కనుక, వాక్యం చెప్పినప్పుడు అప్పుడు అక్కడ మీరు యెహోవా చేతిలో చిక్కినట్లు లెక్క. అందుకే బైబిల్ ఏముంటుందంటే, ఆహాబు వచ్చి నా పగవాడ. ఆహాబుకి ఎందుకు ఏలియా పగవాడయ్యాడు? వాక్య ప్రకారం బ్రతకడు. వాక్య ప్రకారం ఎవరైతే బ్రతకరో, వాత వేయబడిన మనస్సాక్షి ఎవరికైతే ఉంటుందో, వాడు కాపరి అతనికి శత్రువులా కనబడతాడు. 100%. నీవు మారవు గనక, నువ్వు పాపివు గనక నీ కాపరి ఎట్లా కనబడతాడు? శత్రువులాగే కనబడతాడు. ఇదే ఆహాబు మరొక విషయంలో కూడా ఏమన్నాడు చూడండి. 22:7 పొండని వారు చెప్పిరి కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. యెహోషాపాతు ఏమని అడిగాడు? యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా లేడా విచారం చేయడానికి? వీళ్ళెవరు అని అడిగాడు యెహోషాపాతు ఆహాబుతో. అప్పుడు ఆహాబు ఏమన్నాడు చూడండి. అందుకు ఇశ్రాయేలు రాజు
ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చెయ్యవచ్చు. కానీ మనము యెహోవా యొద్ద విచారణ చెయ్యొచ్చు కానీ, ఇక్కడ చూడండి, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని అని చెప్పాడండి. ఉన్నాడు, ఒకడున్నాడు, యెహోవా ప్రవక్త ఉన్నాడు. వాడు దేవుని ఇష్టానుసారంగా మాట్లాడతాడు, వాడు వాక్యానుసారంగా మాట్లాడతాడు, వాడు వాక్య ప్రకారమే మాట్లాడతాడు, నాకు అనుకూలంగా మాట్లాడు కనుక నాకు వాడంటే ద్వేషం. వాక్య ప్రకారంగా మాట్లాడేవాడికి పాపము చేస్తున్నవాడు ఎప్పుడు శత్రువే. పాపము చేస్తున్నవాడు వాక్య ప్రకారంగా బోధించే ఆ బోధకుడికి ఎప్పుడు శత్రువే అవుతాడండి. ఇంకా చెప్పాలంటే ద్వేషిస్తూ ఉంటాడు, కాపరిని ద్వేషిస్తాడు. కారణం ఏంటంటే ఆపోజిట్ ఆత్మలు ఉంటాయి నీకు. ప్లస్ ప్లస్ ఉండదు, మైనస్ మైనస్ ఉండదు, ప్లస్ మైనస్. వాక్యము ఎప్పుడు పాపం చేసేవానికి విరోధంగానే మాట్లాడుతుంది. అందుకే నాకు ఇమ్లా కుమారుడైన మీకయ్య ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నా కోసం మేలు మాట్లాడాడు కానీ కీడే ప్రకటిస్తాడు. నాకు వాడంటే ద్వేషం, నాకు అంటే సరిపడవాడు. నీకు సరిపోకపోతే దేవుని సేవకుడతను నీకు సరిపోవాలంటే కాదు కదా. అతను ఏం చేస్తాడు, దేవుని మాటలు చెప్తాడు, నువ్వు చెయ్యవు, అందుకే నీకేమవుతుంది, అతనంటే ద్వేషం. చూడండి 18వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించును నేను నీతో చెప్పలేదా అనగా అని రాయబడింది చూడండి. సర్లే అతను పిలిపించు అన్నాడు అన్నమాట. సర్లే, నీకు కీడుగా ప్రకటిస్తే సరిగాని అట్లా ద్వేషించకూడదు మనము. అతను నిజప్రవక్త అయినప్పుడు అతను ఏం చెప్తాడో మనం వినాలి అని యెహోషాపాతు చెప్పాడు. ఇమ్లా కుమారుడైన మీకయ్యను పిలిపించారు. వస్తేనే ఏమన్నాడు, ఇమ్లా కుమారుడైన మీకయ్య, నువ్వు చచ్చిపోతావు, నీ జనాభా అంతా చెదిరిపోతుంది, కొండ మీద గొర్రెలు చెదిరిపోతాయి అంటాడు నాయకుడు లేకుండా. ఆ మాట అనేపాటికి చూసావా, నేను ముందే చెప్పలేదా యెహోషాపాతు, వాడిని పిలవద్దంటే పిలిచావు, వాడు చూడు మొత్తం నా నాశనం కోసమే మాట్లాడుతున్నాడు, నేను చచ్చిపోతానని చెప్తున్నాడు. మరి మేలే కదా చెప్తున్నాడు, నిజమేగా చెప్తున్నాడు. చెప్పిన మాట విననందున మారువేషంలో వేయి కూడా ఎవడో గురి చూడకుండా వదిలిన బాణం గుండెల్లో గుచ్చుకొని చచ్చాడు. అందుకే చెప్పేది మాట వినండి బాగుపడండి అని. అక్కడెక్కడో చచ్చే బదులు, నరకానికి పోయే బదులు ఇక్కడే మారి జీవితాన్ని సరి చేసుకోండి. ఇలాంటి జీవితం అవుతో తర్వాత ఏమైంది ఒక్క క్షణం అంతే. అతని మాట విననందున చిరుచుకొని పోయి చెరసాల్లో వేసి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరిన మనుక్షణమే, ఒక గడియ అంతే, 30 నిమిషాలు అంతే. ఎవడో గురి చూడకుండా వదిలేడండి బాణం, అంతే గాల్లోకి ఇలా వదిలేడు అంతే. వాడు తమాషకు వదిలేడో కామెడీకి వదిలేడో తెలియదు, అది దేవుడు పట్టుకున్నాడు దాన్ని. మారువేషములో ఉన్న అహాబుకే కొట్టి తగలాలంటే అన్ని వేల మంది లక్షల మంది యుద్ధంలో ఆలోచన చేయండి. దేవుడు అనుకుంటే ఎక్కడికి వదలు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అంతే, విడిచిపెట్టదో. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక కరుడు తీరిన ఒక రౌడీ అనేవాడు, వాడి చావు ఎలా వచ్చిందంటే 25 ఏళ్ళు ఉంటాయని చెప్పాను కదా. కొంతమందిని చంపాడు, కొంతమందిని మానభంగం చేశాడు, రౌడీగా ఉన్నాడు. ఒకరోజు బుల్లెట్ మీద బండ్లో పోతూ రైల్వే గేట్ వచ్చిన తర్వాత, గుంటకల్లో రైల్వే గేట్ వస్తుంది కదా హనుమాన్ జంక్షన్ దగ్గర, అట్లాతో బయట రైల్వే అవి గేట్ వేసినప్పుడు నిలబడి ఉన్నాడు అక్కడ, బుల్లెట్ బర్ర అనిపించుకుంటా. ఆకాశంలో ఒక గ్రద్ద పక్షిరాజు త్రాచు నాగం పామును కాళ్ళన పెట్టుకొని పోతా ఉంది పైన. ఎవరు చూడడం లేదు, పైన పోతూ ఉండదు. అది ట్రైన్ ఎప్పుడు వస్తుందా, గేట్ ఎప్పుడు ఎత్తుతారా, అవతలకు పోదామని చూస్తుంటారు అంతే. ఆ పాము కరెక్ట్గా వీడి తల మీద వచ్చినప్పుడు ఆకాశంలో ఆ పాము ఎలా దాని కాళ్ళలో నుంచి సామాన్యంగా తప్పించుకోదు. దాని కాళ్ళలో నుండి ఎలా తప్పించుకుందో లేదో తెలియదు, కానీ అలా కరెక్ట్గా వచ్చి వీడు హ్యాండిల్ మీద చేయి పెట్టుకొని ఉన్నా అక్కడ కరిసి కిందకు పడిపోయి వెళ్ళిపోయింది. అట్లది గేటు తీసేలోపు చచ్చిపోయాడు అంతే, గేటు తీసేలోపు చచ్చిపోయాడు. ఎక్కడ ఉంటుందో ఎక్కడో చేస్తావు, జాగ్రత్త.
ఎక్కడో పెడతాడు. నీ మరణాన్ని ఎక్కడ పెడతాడో దేవుడు తెలియదు, ఎక్కడో పెడతాడు. ఒకడున్నా, మేము డ్యూటీ చేసేటప్పుడు వాడి వయసు మహా అయితే 18-20 ఏళ్ళు అంతే, మెకానిక్. ఎంత భయంకరంగా అందరినీ, డ్రైవర్లని, మెకానిక్ని హింసించేవాడంటే విలియం కూడా తెలుసు ఆ విషయం, మన జయబాబు కూడా తెలుసు ఆ విషయం. ఎంత భయంకరంగా, వానికి ఉన్న వయసు 20 ఏళ్ళే, మొత్తం శాసించేవాడు వాడు. అంతే. అండమానుకు కంపెనీ వెళ్ళిపోయిందండి. 1 ఇయర్ అంటే నేను ముందే చెప్తుండేవాడిని, వానికి పొయ్యే కాలం వచ్చింది అని చెప్తుండేవాడిని నేను అప్పుడే. వాడు త్వరలోనే పోతాడు, పెళ్లి చేసుకోకుండా చేసిపోతాడు చూడండి. అండమానికి కంపెనీ గాలి జనార్దండి కంపెనీ అక్కడికి షిఫ్ట్ అయింది. పోయాడు 15 రోజులకేనండి, 15 డేస్కే. ఒక బండి రిపేర్ ఉంటే, అండమాన్ అంటేనే మొత్తం పర్వతాలు, కొండలు, లోపల లోయలో వర్క్ చేస్తూ ఉన్నారు. కింద బండి రిపేర్ వచ్చింది, కొండ చర్యలు ఇరిగి పడుతుంటాయి అక్కడ. అంతే. ఆ బండి కింద పని చేస్తున్నాడు వాడు మెకానిక్, ఎవరు లేరు, వాడు తప్ప ఎవరు లేడు అక్కడ. కొండ పక్కనే పెట్టాడు, పెద్ద కొండ చర్య అలా వచ్చి ఆ టిప్పర్ని, వాల్వోని, అక్కడున్న మిషన్ని మొత్తం సమాధి చేసేసింది. వాడు దాని కిందే చచ్చిపోయాడు. అది ఆ టిప్పరు, తర్వాత అక్కడ ఉన్న మిషను, ఇవన్నీ బయట తీసేళ్ళకి 1 రోజులు పట్టింది. అంత మట్టొచ్చి పడిపోయింది. 15 రోజులకి ఇక్కడికి పోయిన తర్వాత వార్త వచ్చింది అక్కడికి, కంపెనీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. చెప్పాను కదా నేను ముందే అని. నీ నడత నీకు నాశనాన్ని తీసుకొస్తుంది ఖచ్చితంగా, 100%. ఎక్కడికి పోదో, పాపం పండిందా మరణం వచ్చేస్తుంది. 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు, ఆదికాండంలో ఒక మాట చూద్దాం. సందర్భంలో ప్రతి దానికి టైం ఉంటుంది. ఆ టైం వస్తే నిన్ను ఎవ్వడో ఆపలేడు, ఒక దేవుడు తప్ప. ఆ దేవుడే శాసిస్తే ఇంక ప్రపంచంలో ఏ ఒక్కటి నిన్ను ఆపలేదు. 15వ అధ్యాయం ఆదికాండం తీసారా? 13వ వచనం. వారు, ఆదికాండము 15:14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు ఐగుప్తీలు. ఇశ్రాయేలీలు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చిదురు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదంటే ఎక్కడికి? ఇప్పుడు అబ్రాహాం ఉన్న ప్లేస్కి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, 175 సంవత్సరాల్లో నీవు పాతి పెట్టబడదవు. అదిగో అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. అంటే అబ్రహాము ఏ ప్లేస్లో ఉన్నాడు? అమోరీలో ఉన్న ప్లేస్లోనే ఉన్నాడు. అంటే ఈ ప్లేస్కి వాళ్ళు మరలా ఎప్పుడు వస్తారంటే 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. అంటే ఐగుప్తుకు వెళ్తారు, ఐగుప్తులో నుంచి మరలా ఇక్కడికి ఎప్పుడు వస్తారంటే ఇక్కడున్న అమోరీల యొక్క అక్రమం 4 తరాల తర్వాత, అంటే 400 సంవత్సరాల తర్వాత వీళ్ళు పండై కాయై రాలిపోయే సమయం వస్తుంది. అక్రమం స్టార్ట్ అయింది, వీళ్ళ అక్రమం, కానీ అది ఇంకా పండుగ మారలేదు, కాయగా మారలేదు, రాలిపోవడానికి పండుగ మారలేదు. సరే, అంటే ఒక మనిషి పరిపూర్ణ స్థితికి ఎప్పుడైతే పాపం పండుతుందో ఆ మనిషిని భూమి మీద నుంచి తీసేస్తాడు. ముందుగానే కొన్ని సిగ్నల్స్ వస్తుంటాయండి. నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడల్లా నీకు అప్పుడే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. వాటిని బట్టి సరిచేయబడితే మంచిది, అప్పుడే తిరగడం మంచిది. దేవా, నీ వైపు తిరుగుతాను, నీ మాట వింటాను, నీ కోసం బ్రతుకుతాను, ఇక చాలు అని దేవుని వైపు తిరిగితే సరి, మారు మనసు పొందితే సరి. లేకపోతే ఆ గోపురం బట్టి చచ్చిపోయినట్లు చచ్చిపోతావు. ఆ హేరోదు కొంతమందిని చంపాడు చూడు, అలా చేస్తావు అని చెప్పాడు దేవుడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు. ముందుకు పోదాం, ఇంకొంచెం ముందుకు పోదాం. 18వ అధ్యాయము, అదే ఆదికాండము 20.
మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించి మొర్ర గొప్పది కనుక వాటి పాపం బహుభారమై ఉన్నది. అంటే వాటి పాపం ఏమైపోయింది? బహుభారమైందంటండి. భారం, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నట్లుగా పాప భారం సొదొమ గొమొర్రాలో చాలా గొప్పదైందంటండి, పాప భారం. అందుకే ముందుగా చెప్పాడు దాని గురించి 13వ అధ్యాయము ఆదికాండము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఆల్రెడీ 13వ అధ్యాయంలోనే వాళ్ళు బహు పాపులు. ఇది 18వ అధ్యాయం. అంటే 13వ అధ్యాయంలో ఆయన వయసు 75 సంవత్సరాలు, 18వ అధ్యాయంలో ఆయన వయసు 99 సంవత్సరాలు. అంటే చెప్పండి, 25 సంవత్సరాలకే ఆ పాపం పండింది. 75 సంవత్సరాలు ఉన్నప్పుడే పాపం బహు దుష్టకాలంగా ఉందా సొదొమ గొమొర్రాది? సొదొమ గొమొర్రా పాపం 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి 25 సంవత్సరాలు వచ్చేపాటికే పాపం పండిపోయింది. అందుకే 18వ అధ్యాయంలో దిగొచ్చాడు. అంటున్నాడు చూడండి 18:20. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపం బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయనడెలా నేను తెలుసుకుంటాను నేను. అంటే దేవుడే దిగివచ్చి సొదొమ గొమొర్రా యొక్క పాపం ఘోరమైంది. సొదొమ గొమొర్రా మొరబెడుతుంది దేవునికి, ఏమని? దీని పాపం చూడలేకపోతున్నానని మొరబెడుతుంది సొదొమ గొమొర్రా. ఆ పాపమును పాపము చేసిందా, పరిపూర్ణమైందా లెక్క చూడడానికి దిగొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇద్దరు దూతలతో కూడా లెక్క చూడడానికి దిగొచ్చాడు. అప్పుడు దాని పాపం సంపూర్ణమైనది, దాని పాపం పరిపూర్ణమైనది అని దేవుడే వచ్చి దిగి చూశాడండి. 19వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, ఆ దేవదూతలు ఇద్దరు లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ దేవదూతలు భోంచేసిన తర్వాత, ఇంట్లో పడుకున్న తర్వాత మధ్యరాత్రి వేళ ఎవరు వచ్చారో చూడండి. 3వ వచనం 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇంటి చుట్టూ ఏం చేశారు? ముట్టడి వేశారండి. బాలురు, వృద్ధులు, యవ్వనస్తులు అందరూ వచ్చేసారండి. అంటే నిజంగా వీళ్ళ పాపం భారమైనదా, ఘోరమైనదా, కాదా లేదా? వాళ్ళు వచ్చి ఏమన్నారు? లోతు బాగున్నావా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కుడాలు ఇమ్మంటావా? చికెన్ చేసాం మా ఇంట్లో అన్నారా? మటన్ చేసాం మా ఇంట్లో అన్నారా? ఎవడరా వాళ్ళిద్దరిని బయటికి రమ్మను, మేము ఈరోజు రాత్రి వాళ్ళిద్దరిని కూడాలి. ఎవరు? పిల్లలు, బాలురు, వృద్ధులు, యవ్వనులు అందరూ కలిసి ఏం చేస్తారంటే వాళ్ళని రేప్ చేస్తారట, మానభంగం చేస్తారట. ఎలాంటి పాపములో ఉంది ఇది? టెస్ట్ చేశాడు, పరీక్ష చేశాడు. ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఫెయిల్ అయింది కనుక ఏం చేశాడు చూడండి. ఏం చేశాడో చూడండి 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పొమ్మని. అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పాను. ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి ఆలకించి త్వరగా పరిగెత్తుకొని పో అని లోతును తన భార్యను తన ఇద్దరు కుమారులు పంపించేశాడండి. 22, 23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశం నుండి కురిపించి పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. 20-30 మీటర్ల లోపలికండి భూమి కాలిపోయిందంటండి. పైనుంచి వచ్చిన అగ్ని వల్ల ఏమైంది తెలుసా? సొదొమ గొమొర్రా 20-30 మీటర్ల భూమి లోపల, మన బోర్ ఎంత వేసామో లోపలికి దరిదాపుగా ఒక 100 అడుగులు భూమి లోపల మెత్తన చేయబడిందంటండి. భూమి అంతా కాలిపోయిందంటండి. అలాంటి అగ్నిని కురిపించాడు దేవుడు. యెహోవా యొద్ద నుండి, పరలోకం నుంచి కాదు, సూర్యుడి నుండి, సూర్యునిలో నుండి అగ్ని లావాలు వచ్చాయి.
అందుకే అంటున్నారు సౌర్య తుఫాన్లు వస్తుంటాయి అప్పుడు, అవి భూమికి ఆవల వైపున ఈవల వైపున వెళ్తున్నాయి, భూమి మీదకి వస్తాయేమో అని ఆదిత్య L3 అనే ఒక ఉపగ్రహాన్ని పంపించారు. ఇప్పుడు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో దాన్ని ఉంచి సౌర తుఫాన్లు వస్తున్నాయి. ఆ సౌర తుఫాను ఒక్కటి వచ్చిన భూమి అంతా నాశనం అయిపోతుందని ఆ సౌర తుఫాన్లే అప్పుడప్పుడు భూమి మీదకి మలిపించాడు దేవుడు. అందుకే అది నాశనం అయిపోయింది. అగ్ని గంధకములు కురిపించాడు. పరలోకం అనేది అది భౌతిక సంబంధమైన మెటీరియల్ ఉండే లోకం కాదు, ఆత్మ సంబంధమైన మెటీరియల్ ఉండే లోకం. ఆకాశంలో నుంచి కురిపించాలి, దాన్ని అలా బైబిల్లో పరలోకం అన్నాడు. హెవెన్, ఆకాశం. చెప్పేది అర్థమైందా? టైం ఎక్కువైంది. చచ్చే ముందు నీ పాపం పండిందా, నీ అంతకు నువ్వే చచ్చిపెట్టలు చేస్తాడు దేవుడు. మందు తాగి చావాలనిపిస్తుంది, ఉరేసుకొని చావాలనిపిస్తుంది, బండి కింద పడి చావాలనిపిస్తుంది, బస్ కింద పడి చావాలనిపిస్తుంది, పొడుచుకొని చావాలనిపిస్తుంది. నీకు అలాంటి బుద్ధి పుట్టించి చంపుతాడు దేవుడు. జాగ్రత్త. పాపం మాను, పరిశుద్ధంగా జీవించు. ఈ లోకములో పాపము తాత్కాలికమైనది మాత్రమే తృప్తినిస్తుంది, అది శాశ్వతమైన తృప్తినివ్వదు. చచ్చిపోతావు, జాగ్రత్త అంటుంది బైబిల్. మారదామా?